హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కటింగ్ వీడియో కాదండి, ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోనే. ఈరోజు నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏమేమి కుట్టాను, డ్రెస్సులు ఎన్ని కుట్టాను, బ్లౌజ్ ఎన్ని కుట్టాను అనేసి మీతో వివరంగా నేను పంచుకుందామని వీడియో చేస్తున్నానండి. కటింగ్ వీడియో అయితే కాదు. ఇప్పుడైతే నేను ఏమేమి కుట్టానండి ఈరోజు మీకు వివరంగా చూపిస్తాను. రండి. ఇది సారీ అండి. ఈ డ్రెస్సు కుట్టింది వచ్చి మొత్తం సారీ అయితే ఇది ఇలా మమ్మీకి ఒక డ్రెస్సు, ఈ పాప ఒక డ్రెస్ కుట్టమన్నారు. వాళ్ళే చూసుకున్నారండి. ఈ నెక్ మోడల్ అయితే సేమ్ ఇలాగే రావాలని చెప్పారు. అందుకని సేమ్ వాళ్ళు ఇలాగా ఇదైతే స్టిచ్ చేశానండి. నెక్ వచ్చి ఇలా పెట్టమన్నారు, హ్యాండ్స్కి వచ్చి బుట్ట చేయి పెట్టమన్నారండి. చెక్ కింద చిన్న డాట్ ఇచ్చాను, ఎందుకంటే వేసుకున్నప్పుడు ఇలాగా చిన్నపిల్లలు కాబట్టి బాగుంటుంది. అంబ్రెల్లా రాలేదండి, ఫ్రిల్స్. వాళ్ళ అమ్మగారికి అయితే మామూలుగా ఇలాగ ఫ్రిల్స్ పెట్టి ఫ్రాక్ కుట్టేశాను. ఇక మిగిలిన క్లాత్ తోటి ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ పాపకి ఫ్రాక్ కుట్టేశాను. హెమ్మింగ్ చేయలేదంటే ఇప్పుడు ఇవన్నీ హెమ్మింగ్ పంపించాలి. ఇది ఒక డ్రెస్సు. ఫ్రంట్ వచ్చి ఆ మోడల్ పెట్టాను, బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ ఇచ్చేసానండి. ఇది కూడా ఫ్రాక్ అండి. ఇది ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా చిన్న పాపదేని, వాళ్ళ మమ్మీదండి. ఇది కూడా సేమ్, ఇది వేరే సారీ. ఇది ఫస్ట్ ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టేసేమన్నారు. హ్యాండ్స్ వచ్చి అయితే 22 అండి. మొత్తం మనకి ఈ గుర్తు వరకు ఉండేలాగా కుట్టమన్నారు. ఇది ఫ్రిల్స్ ఇచ్చాను, ఎందుకంటే ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టడానికి అంబ్రెల్లా కుడదాము అని అంటే దీనికి చిప్స్ వచ్చినాయండి, కుందమ్స్ వర్క్ చేయించుకున్నారు వాళ్ళు. ఇంకా అందుకనేసి ఇది కూడా ఫ్రిల్స్ పెట్టేసి కుట్టేశాను. బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ ఇచ్చాను, వెనకాల నాడా కట్టుకోవడానికి హ్యాంగింగ్స్ అండి. ఇది ఒకటి కుట్టాను. ఇది వచ్చి ఒక టాప్ అండి, ఇది వేరే వాళ్ళు. ప్యాంట్ అయితే నేను స్టిచ్ చేశాను. ఈ రోజు అయితే టాప్ కుట్టాను. ఇది కూడా ఇంకా హెమ్మింగ్ చేయలేదు, ఇప్పుడు ఇది కూడా హెమ్మింగ్కి పంపించాలి. ఫ్రంట్ వచ్చి ఇది పాన్ నెక్ కింద పెట్టాను, బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ ఇచ్చి దీనికి కూడా వెనకాల నాడా పెట్టేశాను. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కుట్టానండి. లాస్ట్ ఒక 2 ఫ్రాకులు, ఒక టాపు, ఈ బ్లౌజ్ ఒకటి అయిందండి. ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా 8 అయిపోతుంది కాబట్టి ఇంకా నేను మిషన్ ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నాను. రౌండ్ నెక్ బ్లౌజ్ అండి. ఇవ్వండి ఈరోజు నేను కుట్టిని పొద్దుట 10 గంటలకు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కుట్టి అయితే ఇవ్వనండి. ఎందుకంటే నేను టార్గెట్ ఒక 7 జాకెట్లు 6 జాకెట్లు అని పెట్టుకోనండి. నా మొత్తం ఇంట్లో పని అయిన తర్వాత నేను అర్జెంట్లు ఏమైతే ఉన్నాయో చూసుకుంటానండి. అవి ఈరోజు ఎవరికి ఇవ్వాలి, రేపు ఎవరికి ఇవ్వాలి అని చూసుకుని అలా మొత్తం ఒకరోజు ఒక్కొక్కళ్ళు అయ్యి నేను కుట్టేసి హెమ్మింగ్కి పంపించేస్తూ ఉంటానండి. నాకు ఇంట్లో ఎన్ని ఉన్నాయో కుట్టే బట్టలు అది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎన్ని బట్టలు ఉన్నాయో ఏంటో చూద్దరు కానీ వీడియోలో నా లోపల ఎన్ని బట్టలు కుట్టే బట్టలు ఉన్నాయో ఏంటి అనేది నేను మీకు వివరంగా వీడియో తీసి చూపిస్తానండి. ఎందుకంటే నేను రోజుకి 7-8 జాకెట్లు అని టార్గెట్ అయితే పెట్టుకోనండి. అయిపోయింది ఆ టైం టార్గెట్ పెట్టుకుని కుట్టే టైము. ఇప్పుడు అది ఇంట్లో పని అంతా అయిన తర్వాత ఒక రోజుకి 4 అయినా 5 అయినా 6 అయినా జాకెట్లు కుట్టుకోవడం అర్జెంట్లు ఏవైతే ఉన్నాయో చూసుకుంటానండి. ఎందుకంటే నాకు ఏ రోజుకి ఆ రోజు వచ్చి వెళ్ళిపోయే బట్టలు ఉండవండి. నాకు ఎప్పుడు ఇంచుమించు రెగ్యులర్గా ప్రతిరోజు ఒక 10 బ్లౌజులు చెప్పిన కుట్టినా సరే ఒక 20 రోజులు డైలీ అలా కుట్టినా ఉంటాయండి. నాకు ఒక నెల సరిపడగా ఇప్పుడు స్టాక్ ఉంటూనే ఉంటుందండి కుట్టే బట్టలు అయితే. నేను అలా ఇచ్చుకుంటూ ఉంటాను. ఫస్ట్ ఎవరు ఇవ్వాలి, నెక్స్ట్ ఎవరు అనేసి నేను ఫస్ట్ వాళ్ళ బట్టలు తీసుకునేటప్పుడే నేను డైరీలో నోట్ చేసి పెట్టుకుంటానండి. దాని ప్రకారంగా అర్జెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ నేను కుట్టుకుంటూ వెళ్తానండి. ఎప్పుడూ నా దగ్గర బట్టలు ఉంటాయి. ఇంకా ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత, చిన్నపిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళిపోయి మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత మనం ఇలాగా పొద్దున్నే 10 గంటల నుంచి మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక గంట రెస్ట్ తీసుకోవడమో లేకపోతే సేపు కూర్చోవడమో చేసి మళ్ళీ 3 ఆ టైంకి మళ్ళీ స్టవ్లో అయితే ఒక 5:30 ఆ టైంకి మీకు ఎన్ని అయితే కుట్టగలుగుతారు అన్నీ బట్టి మనం కుట్టే 2 కుట్టినా సరే ఏరియాని బట్టి కూడా అమౌంట్ వస్తుందండి.
ఇప్పుడు మేము ఉండే ఏరియాలో అయితే రోజుకి 2 జాకెట్లు కుట్టుకుంటే చాలండి. అమౌంట్ అయితే బాగానే వస్తుంది, కాకపోతే ఫినిషింగ్ కూడా బాగోవాలి. అలాగే కాస్ట్ ఎక్కువే ఉంటుంది, అన్నీ ఎక్కువేలండి. మేము ఉండే ఏరియాలో కాస్ట్ ఎక్కువే, రెంట్లు ఎక్కువ, అన్నీ మనం కుట్టేదానికి ఎలా తీసుకుంటామో మనం ఖర్చు పెట్టేది కూడా ఇక్కడ అలాగే ఉంటుంది. ఈ ఫ్రాక్ వచ్చి ఈ ఫ్రాక్ అయితే నేను 800 తీసుకుంటానండి. ఫ్రాక్ అయితే దీనికైతే 800 తీసుకుంటాను. చిన్న పాపది ఫ్రాక్ అయితే 500 తీసుకుంటానండి. ఈ బ్లౌజ్ వచ్చి 350 తీసుకుంటాను. లైనింగ్ నేనే వేస్తే 350 అండి, ఎందుకంటే ఓవర్లాక్ లేదు కాబట్టి. ఓవర్లాక్ చేస్తే మాత్రం 450 తీసుకుంటాను. ఇది డ్రెస్ అయితే మాత్రం ఈ బాటము ఇది 2 కుడితే కనుక 550 తీసుకుంటానండి. 550 డ్రెస్కి అయితే తీసుకుంటాను. మాకైతే మాత్రం ఫినిషింగ్ బాగుంటుంది. మనం ఎంత అడిగితే అంత ఇస్తారు. ఫినిషింగ్ బాగుంది అని అంటే కనుక కంపల్సరీ కస్టమర్స్ మనం ఎవరిని పిలవాల్సిన పని లేదండి. వాళ్ళు అంతటా వాళ్ళే వస్తారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు వస్తూనే ఉంటారు, మన ఫినిషింగ్ బట్టి వస్తారు. అలాగే కొంతమందికి ఏంటంటే ఫ్రంట్ మంచిగా కుదిరితే వాళ్ళకి బ్లౌజ్ ఎక్కడ ఎలా ఉన్నా సరే మాకు బాగానే సెట్ అయిపోయింది అన్నట్టు ఉంటారండి. కొంతమంది అయితే అలా ఉండరు, వాళ్ళకి ఫినిషింగ్ బాగోవాలి, కుట్లు చూస్తారు, ఎలా ఉంది, ఎగుడు దిగుడు ఏమన్నా ఉందో అలాంటివన్నీ చూస్తారు. వాళ్ళకి ఫ్రంట్ ఎలా ఉన్నది అన్నది అనవసరం అండి. వాళ్ళకి మొత్తం రౌండ్ కానీ, హ్యాండ్స్లో కానీ, సైడ్ జాయింట్ కానీ, షేప్ పట్టి కింద జాయింట్ చేస్తాం కదండి, ఇలా జాయింట్ చేసే దగ్గర కంపల్సరీ వాళ్ళకి ఇలా మనకి పైకి కనిపించకుండా ఇలా లోడింగ్ అనేది చేయాలి. ఇలా ఉంటే కనుక మనం అడిగినట్టు వాళ్ళు కంపల్సరీ షాప్లో, ఇక్కడ దాదాపు షాప్లో ఎంత అయితే ఉంటుందో మనకే దానికి సమానంగానే ఇస్తారండి. ఒక 50 రూపీస్, ఒక 100 రూపీస్ తేడాలో మనం అడిగినా సరే వాళ్ళు ఇస్తారండి. అలానే అందరి దగ్గర ఇదే రేట్లు అయితే నేను తీసుకోనండి. ఇందులో కూడా చాలా ఉంటాయి, పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే నేను ఒక రేటు తీసుకుంటాను. మేడం వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఒక రేటు తీసుకుంటానండి. ఇందులో అయితే మనం దాచుకోవాల్సింది ఏం లేదు. మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఎక్కువ తక్కువ వాళ్ళు కూడా మనం చూసుకుంటూ మనం పని చేసుకోవాలండి. అలా చేసుకున్నప్పుడు మనం ఏరియాని బట్టి రోజుకి ఎన్ని జాకెట్లు కుట్టుకోవాలి, ఎన్ని డ్రెస్సులు కుట్టుకుంటే రోజుకి మనం కనీసం మనం ఒక 1000 రూపాయల లోపు కష్టపడాలి అని అనుకుంటే ఇలాంటివి అయితే నేనైతే ఇప్పుడు చెప్పాను కదండి, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఈ రోజు కుట్టినట్లకి ఎంత వస్తుంది అన్నది మీరే అర్థం చేసుకోండి. ఇదైతే 800, ఈ బ్లౌజ్ అయితే 350, ఆ చిన్న పాప ఫ్రాక్ అయితే 500, ఇదైతే 550 అండి. అంటే దీని మీద ప్యాంట్ అయితే మనం కుట్టేసాను కానీ కుట్టలేదండి. ఇది నేను ఆదివారం కాబట్టి నేను ఆదివారం మిషన్ పెట్టనండి, ఈరోజు కుట్టాను ఇది. అలా ఇవన్నీ చూసుకుని టోటల్ ఎంత అవుతుంది, మన టార్గెట్ 8, 9, 10 జాకెట్లు అని అవసరం లేదండి. మన ఏరియాని బట్టి మనం కుట్టే బ్లౌజులు 3 అయినా సరే మనకు రోజుకి ఇంత అమౌంట్ వస్తే సరిపోద్దని, అన్ని కుట్టుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మనం కూడా నీట్గా ఎటువంటి ఇది లేకుండా కుట్టుకోవచ్చు. సరే అండి, మళ్ళీ వీడియోలో నేను కుట్టాల్సినవి ఎన్ని ఉన్నాయి, నా దగ్గర స్టాక్ ఎప్పుడు ఎలా ఉంటాయి ఏంటనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోతో పాటు ఇక్కడ స్టిచ్చింగ్ వీడియోతో పాటు నేను కిచెన్కి సంబంధించిన కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నానండి, అవి కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్స్ అండి. నేనైతే అసలు ముందుకి ఎందుకు అనుకున్నాను, కానీ మీరైతే నాకు బాగానే మంచిగానే సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నానండి. నేను ఇంకా మరిన్ని వీడియోలు ఇంకా డైలీ రెగ్యులర్గా నేను వ్లాగ్స్ కూడా తీస్తాను. ముందు అయితే తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. అలాగే ఇప్పటికైతే వీడియో నేను ఎండ్ చేసి మళ్ళీ బ్లౌజులు కట్ చేసుకోవాలండి. రేపు ఇప్పటికే కట్ చేసుకుంటాను నేను. థ్యాంక్ యూ అండి.